ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, పరంధామ నివాసిని. పరంధామం నా ఇల్లు. సదా పరంధామ నివాసిని అనే స్మృతితో నా ప్రతి అడుగును ఉన్నతంగా, జాగ్రత్తగా, ధైర్యంతో ముందుకు వేస్తాను. ఈ క్షణం ప్రియాతి ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. మురళి డేట్ 3/10/2025. आज का हेडिंग, मीठे बच्चे, तुम तो सच्चे सच्चे परवाने हो जो अभी क्षमा पर फिदा होते हो. इस फिदा होने का यादगार है या దీపావళి है. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరే సత్యాతి సత్యమైన దీపపు పురుగులు. దీపం అనగా లైట్, అనగా పరమాత్మ. వారిపైన బలిహారమయ్యే సత్యాతి సత్యమైన దీపపు పురుగులు మీరు. మీ స్మృతి చిహ్నమే దీపావళి జరుపుకోవడం అనేది. प्रश्न, बाबा ने अपने बच्चों को कौन सा समाचार सुनाया है? बाबा ने सुनाया, तुम आत्माएं निर्वाण धाम से कैसे आते हो और मैं कैसे आता हूं. मैं कौन हूं, क्या करता हूं, कैसे राम राज्य स्थापन करता हूं, कैसे तुम बच्चों को रावण पर विजय पहनाता हूं. अभी तुम बच्चे इन सब बातों को जानते हो. तुम्हारा ज्योति जगी हुई है. బాబా ఏ విధమైన సమాచారాన్ని పిల్లలకి వినిపిస్తున్నారు? బాబా వినిపిస్తున్నారు, ఆత్మలైన మీరు నిర్వాణ దాహం నుంచి, అంటే పరంధామం, ఆత్మ నివసించే స్థానం, మీరు అక్కడి నుంచి ఎలా వస్తారు, నేను ఎవరిని, నేను ఏం చేస్తాను, నేను రామరాజ్య స్థాపన ఎలా చేస్తాను, ఏ విధంగా రావణుడి పైన మీ విజయాన్ని పొందేటట్టు చేస్తాను, ఈ ప్రతి విషయాన్ని మనకి బాబా వినిపిస్తారు. ఇప్పుడు మన ఆత్మ అనే జ్యోతి వెలిగేటట్టు బాబా చేస్తారు. మరి నేను ఆత్మ ఇన్ని విషయాలు తెలుసుకున్నప్పటికీ ఎంత జాగ్రత్తగా నా ప్రతి అడుగును వేస్తున్నాను, ఆత్మాభిమాని స్థితిలో ఉన్నానా చెక్ చేసుకోవాలి. మరి ఆత్మిక పిల్లలు పాటను విన్నారు, మీరే తల్లి మీరే తండ్రి. ఏ విధంగా ఈ శరీరపు కర్మేంద్రియాలతో పాటను పాడుతూ ఉంటారు కదా, ఈ పాటలైతే కరెక్ట్ గానే ఉన్నాయి. భక్తులు ఎంతో అర్థంతో ఈ పాటలు పాడడం అనేది జరిగింది. अब बच्चे चरणों की धूल तोड़े ही होता है. ఇంకొక పాట కూడా ఉంది, మీ చరణాల పైన ఉన్న దుమ్ముని నేను అని అంటారు. మరి పిల్లలు చరణాల పైనున్న ధూళిగా ఎలా ఉంటారు? ఇది రాంగ్ కదా. మరి ఏది రైట్, ఏది రాంగ్ అనే అర్థం కూడా పిల్లలకి అర్థం చేయించడం జరుగుతుంది. పిల్లలకి ఈ సమాచారం వినిపించడానికి స్వయం నిర్వాణ ధామం నుంచి పరమాత్మ వచ్చారు. వారు ఎలా వస్తారు, వచ్చి ఏం చేస్తారు,
రామరాజ్య స్థాపన ఎలా జరుగుతుంది? రావణుడు అనగా మనలోని వికారాలు వాటిపైన ఎలా విజయాన్ని పొందేటట్టు చేయాలి? ఈ ప్రతి విషయాన్ని బాబా క్లియర్గా అర్థం చేయిస్తారు. పిల్లలకి తెలుసు రామరాజ్యం, రావణ రాజ్యం ఈ భూమిపైనే ఉంటాయి. మరి మొత్తం విశ్వానికి యజమానిగా పిల్లలైన మీరే తయారవుతారు. భూమి, ఆకాశం, సూర్యుడు అన్నీ మీవిగా అయిపోతాయి. మరి మీరు అంటారు ఈ రామరాజ్యం ద్వారా మొత్తం విశ్వానికి యజమానిగా అవుతాం. రావణ రాజ్యంలో ఎంత కోట్ల మంది ఉంటారు. రామరాజ్యం చూస్తే చాలా కొద్ది మందే ఉంటారు. మెల్లమెల్లగా వృద్ధి అనేది జరుగుతుంది. మెల్లమెల్లగా మనుషులు వికారి మార్గంలోకి వెళ్ళిపోతారు. మరు రాముడు అనగా అనంతమైన యజమాని. రావణుడు అంటే కూడా అనంతమైన యజమాని. కానీ రాముడి ధర్మం వేరు, రావణుడి ధర్మం వేరు. సో బయట అందరూ దసరా జరుపుకుంటారు. రావణ్ణి కాల్చడం జరుగుతుంది. అదంతా హద్దు యొక్క కాల్చడం. ఇక్కడ అనంతమైన విషయాలు చెప్పడం జరుగుతుంది. రావణుడు గురించి భారతవాసీలే రావణుడి గురించి తెలుసుకుంటారు. రావణుని కాలుస్తూ ఉంటారు. ఎంత కాల్చినా రావణుడు కాలుతాడా అంటే ప్రతి సంవత్సరం ఇంకా దాన్ని పెద్దగా చేసే కాలుస్తూ ఉంటారు. ఏం చెప్పారు? రావణ రాజ్యంలో రావణుడు సీతను దొంగలించి లంక వరకు తీసుకెళ్లారు. మరి మొత్తం విశ్వంపైనే రావణ రాజ్యం ఉంది అంటారు. రామరాజ్యం అయితే ఇప్పుడు లేనే లేదు. రామరాజ్యం అనగా స్వయం ఈశ్వరుడు స్థాపన చేసిన రాజ్యం. ఎక్కడది? సత్యుగానే రామరాజ్యం అంటారు. పాట కూడా ఉంది కదా, రఘుపతి రాఘవ రాజా రామ్. రాజా రామ్ అని స్మరిస్తూ ఉంటారు. వారెవరు? మొత్తం విశ్వానికే యజమాని. వారి మాలను కూడా స్మరిస్తూ ఉంటారు. దసరా తర్వాత దీపావళి జరుపుకుంటారు. దీపావళి ఎందుకు జరుపుకుంటారు? ఎంతగా దేవీలను తేజోమయంగా చూపిస్తూ ఉంటారు. దీపావళి రోజు ఏ విధంగా బాంబ్స్ కాలుస్తూ ఉంటారు, బత్తీలు దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఒక దీపంతో ఇంకొక దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. యాక్చువల్ దీపావళి అంటే ఒక ఆత్మ ఇంకొక ఆత్మరూపి జ్యోతిని వెలిగించాలి. ఇప్పుడు జ్యోతి ఎలా అయిపోయింది? ఆరిపోయి ఉంది. ఐరన్ ఏజ్ అయిపోయింది. మొత్తం అంధకారం అయిపోయింది. ప్రతి ఒక్క భక్తులు జ్యోతిని వెలిగిస్తూ ఉంటారు. ఎందుకంటే వారిలో జ్యోతి తక్కువగా అయిపోయింది. ఆర్టిఫిషియల్ డెకరేషన్ అనేది అయిపోయింది. ఆర్టిఫిషియల్ లైట్స్ అనేవి అయిపోయాయి. ఇవన్నీ హద్దులోని విషయాలు. సో నేను ఆత్మ సత్యమైన దీపపు పురుగును, క్షమ అనగా సత్యమైన దీపం పైన బలిహారమయ్యే వారిని. నేను ఆత్మ ఒక వెలిగే జ్యోతిని. నేను ఆత్మ ఒక సత్యమైన ప్రియుడుకు నేను ప్రేయసిని. సత్యమైన ప్రేయసిని ప్రియుడి పైన బలిహారమవుతాను. ఈ విధంగా ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్తగా అర్థం చేసుకొని స్వదర్శన చక్రధారి ఆత్మగా అవ్వాలి. నా కోసం పరమాత్మ క్షీర సాగరాన్ని తయారు చేయడానికి వచ్చారు. దుఃఖాలను విడిపించడానికి వచ్చారు. నెంబర్ వారిగా ప్రతి ఒక్కరూ పాత్రను చేస్తూనే ఉన్నారు. నన్ను సతో ప్రధానంగా తయారు చేయడానికి బాబా వచ్చారు అంటే నా పైన నేను ఎంత అటెన్షన్ పెట్టాలి అనేది అర్థం చేసుకోవాలి.
धारणा। रूप बसंत बन, मुख से सदैव ज्ञान रत्न निकलना है। 120 का उमंग मेरा ना है, याद मेरा ना है, सबको बाबा का याद दिलाना है, दिव्य अलौकिक कार्य करना है। రూప బసంత్ అనగా జ్ఞాని, యోగి, ఆత్మలుగా అయ్యి ప్రతి ఒక్కరి నోటి నుంచి జ్ఞానాన్ని వెలువడేటట్టు చేయాలి. సేవ యొక్క ఉల్లాస ఉత్సాహంలో ఉండాలి, స్మృతిలో ఉండాలి. భగవంతుడి స్మృతిని ప్రతి ఒక్కరికి ఇప్పించగలిగే అలౌకిక కార్యాన్ని చేయగలగాలి. సత్యాతి సత్యమైన ప్రియుడికి ప్రేయసులుగా అవ్వాలి. పరమాత్మ పైన బలిహారం అవ్వాలి. ఇదే సత్యమైన దీపావళి. ప్రతి ఒక్క ఆత్మకు ఆత్మిక జ్యోతిని ఇవ్వడం, పరమాత్మ పైన బలిహారం అవ్వడం, సత్యమైన దీపపురుగా అవ్వడం, రామరాజ్యాన్ని స్థాపన చేయడం, రావణుడిని అంతం చేయడం, సత్యుగాన్ని స్థాపన చేయడం, సత్యమైన ప్రియుడికి సత్యమైన ప్రేసిగా అవ్వడం, ఇదే సత్యమైన దీపావళి జరుపుకోవడం. వరదానం. विश्व महाराजन की पदवी प्राप्त करने वाले सर्व शक्तियों का स्टॉक से भरपूर भवा. విశ్వ మహారాజు అనే పదవిని ప్రాప్తి చేసుకోవాలంటే సర్వశక్తుల స్టాక్ ని ఫస్ట్ జమ చేసుకోవాలి. ఎవరైతే విశ్వ మహారాజా అనే పదవిని ప్రాప్తి చేసుకుంటారో వారు సదా పురుషార్థాన్ని చేస్తారు, స్వయం పట్ల కాదు. వారి జీవితంలో విఘ్నాలు వచ్చినా, పరీక్షలు వచ్చినా వాటిని దాటి వేయగలరు. కాకపోతే విశ్వ మహారాజులు వారి దగ్గరే కాదు, వారి దగ్గర సర్వశక్తుల స్టాక్ ఉంటుంది కాబట్టి ఒక్క సెకండ్ ప్రతి సంకల్పంలో ఇతరుల పట్ల కూడా శుభ భావన పెట్టగలరు. తనువు, మనస్సు, ధనం, సమయం, శ్వాస ప్రతి ఒక్కటి విశ్వ కళ్యాణం కోసమే వారు సఫలం కూడా చేస్తారు. స్లోగన్. एक भी कमजोरी अनेक विशेषताओं को समाप्त कर देती है, इसलिए कमजोरियों को तलाक दो. ఒక్క బలహీనత అనేక విశేషతలను సమాప్తం చేస్తుంది. సో ఫస్ట్ బలహీనతని సమాప్తం చేయండి. ఒక్క వీక్నెస్ అనేక స్ట్రెంగ్స్ నే వీక్ గా చేసేస్తుంది. సో ఫస్ట్ ఆ వీక్నెస్ సమాప్తం చేయండి. నేను ఆత్మ, నా బలహీనత ఏంటి అనేది ఫస్ట్ నేను చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నేను సత్యమైన దీపపు పొరుగును. నేను సత్యమైన దీపాన్ని. పరమాత్మ పైన కంప్లీట్గా బలిహారం అవుతూ సత్యమైన ఒక దీపాన్ని కాబట్టి ప్రతి ఒక్క ఆత్మను వెలిగించే సేవను చేస్తాను. సో ఏ విధంగా పరమాత్మ ఒక లైట్ స్వరూపము, నేను ఆత్మ కూడా సదా లైట్ స్వరూపంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓకే. I, the soul, always try to ignite every other soul and be such a parvani. Okay? Chalo. Relax. ఓం శాంతి. నేను ఆత్మ భృకుటి మధ్య స్థానంలో ఉండే ఒక ప్రకాశ స్వరూపాన్ని, నా ఆత్మిక ప్రకాశాన్ని నలువైపులా వ్యాపింపచేస్తాను. నా ఈ ఆత్మిక ప్రకాశం ప్రతి ఒక్క ఆత్మ వరకు చేరుకుంటుంది. ఈ ఆత్మిక ప్రకాశం ప్రతి ఒక్కరి జీవితంలో
విఘ్నాలను దూరం చేస్తుంది. ఈ ఆత్మిక ప్రకాశం ప్రతి ఒక్క ఆత్మని సుసంపన్నంగా చేస్తుంది. నేను ఆత్మ సత్యాతి సత్యమైన దీపపు పొరుగును. దీపమైన పరమాత్మకు దగ్గరగా ఉంటాను. పరమాత్మ ద్వారా సర్వశక్తుల కిరణాలను తీసుకుంటూ ఆ కిరణాలతో నలువైపులా సత్యమైన దీపావళిని జరుపుకుంటాను. నేను ఆత్మ ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న విఘ్నాలను దూరం చేస్తూ విఘ్న వినాశక ఆత్మగా ఉంటాను. ప్రతి ఒక్కరి జీవితాన్ని సుందరంగా, సుసంపన్నంగా, ఆనందంగా, శక్తిశాలిగా తయారు చేస్తాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ జీవితాన్ని ఇంత ఉన్నతంగా అనుభవం చేయిస్తున్నారే. సదా మీ స్మృతిలో ఉంటూ సత్యమైన దీపావళిని జరుపుకుంటాను. I, the soul, always try to maintain my own lightness. I am the person who always try to ignite every other soul. I am the light radiating the lightness to every other personality. I am a sparkling star. I am the highest elevated soul. I belongs to the one Father. He is the Almighty. I take a powerful radiations from my Father and try to make every other soul free from obstacles. For the next few seconds, I try to visualize my own light. I am the sparkling star. I try to radiate this light towards my family members. Every person in my family experience the lightness of the Supreme Father. This light is with so much of power. Whoever receives this light experience a powerful stage. This is the stage coming close to the Father. Hey Father, thank you so much for giving me an opportunity to ignite every other soul. I always try to play a fly stage, a fly who ignites in the light, and I am the one who ignites every other personality. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the powerful vibrations from the Supreme Father. Spread such vibrations to every part of this body. With the God's vibrations, I try to experience a true light of myself. Om Shanti, Shanti, Shanti. Shanti.